చల్లగా చల్లగా. లలిత రాగం పాడబోయేది డి శ్రీనివాస్. లలిత ప్రియ కమలం విరిసినది, లలిత ప్రియ కమలం విరిసినది, కన్నుల కొలనిని ఆ ఉదయ రవి కిరణం మెరిసినది, ఊహల జగతిని ఆ ఉదయ రవి కిరణం మెరిసినది, అమృత కలశముగా ప్రతి నిమిషం, అమృత కలశముగా ప్రతి నిమిషం, కలిమికి దొరకని చెలిమిని కురిసిన అరుదగు వరమిది, లలిత ప్రియ కమలం విరిసినది. రేయి పవలు కలిపే సూత్రం సాంధ్యరాగం, ఆదానిలో నాలో పొంగే ప్రణయం, నేల నింగి కలిపే బంధం ఇంద్రచాపం, ఆదామన స్నేహం ముడివేసే పరువం, కళల విరులవనం మన హృదయం, కళల విరులవనం మన హృదయం, వలచినామని పూరిమి మీరగ చేరిన తరుణం, కోటి తలపుల చివురులు తొడిగెను, తేటి స్వరముల మధువులు చిలికెను, తీపి పలుకుల చిలకల కిలకిల్, తీగ సొగసుల తొనిగిన మిలమిల్, పాడుతున్నది ఎదమురళి రాగ ఝరితరగల మృదురవలి, తూగుతున్నది మరులవని లేత విరి కులుకుల నటనగని, వేల మధుమాసముల పూల ధరహాసముల మనసులు మురిసె, లలిత ప్రియ కమలం విరిసినది, కన్నుల కొలనిని ఆ ఉదయ రవి కిరణం మెరిసినది. కోరే కోవెల ద్వారం నీవై చేరుకోగా, ఆదానికై మ్రోగే ప్రాణం ప్రణవం, తీసే శ్వాసే ధూపం చూసే చూపే దీపం, ఆదామమకారం నీ పూజా కుసుమం, మనసు హిమగిరిగా మారినది, మనసు హిమగిరిగా మారినది, కలసిన మమతల స్వరజతి పశుపతి పదగతి కాగా, మేని మలుపుల చెలువపు గమనము వీణ పలికిన జిలిబిలి గమకం, కాలి మూవగ నిలిచెను కాలం, పూల పవనము వేసెను తాళం, ఏయమైనది తొలి ప్రాయం, ప్రాయమణి మాయని మధుకావ్యం, స్వాగతించెను ప్రేమ పదం, సాగినది ఇరువురి బ్రతుకురదం, కోరికల తారకల సీమలకు చేరుకొని వడి వడి పరుగిడి, ఉదయ రవి కిరణం మెరిసినది,
ఊహల జగతిని లలిత ప్రియ కమలం విరిసినది కన్నుల కొలనిని లలిత ప్రియ కమలం విరిసినది. ఫుల్గా ఓపెన్ చేసి ఓపెన్ వాయిస్తో ఫుల్ గట్ వాయిస్తో నువ్వు పాడేటప్పుడు చాలా సాటిస్ఫైగా ఉంటుందిరా. నీ వాయిస్లో అది టాప్ నోట్స్ నువ్వు పాడేటప్పుడు అయితే ఇట్స్ సో సాటిస్ఫైయింగ్. థ్యాంక్ యూ సార్. జడ్జెస్ ఒకటి ధర్మిశెట్టి సార్. ఏం చక్కగా పాడేవయ్యా, థ్యాంక్ యూ సార్. అదరగొట్టావు. థ్యాంక్ యూ సో మచ్. మామూలుగా మాస్ సాంగ్స్ పాడేటప్పుడు మనసుకు నచ్చిన వాళ్ళు శ్రోతలు పాట పూర్తయిన తర్వాత ఇవ్వాల్సిన కామెంట్లు అదరగొట్టావు, ఎరగదీశావు, దుమ్ము లేపావు, లేదా తుక్కు రేపావు, చింపేశావు, ఇట్లా చెప్పాలి. అదే క్లాసికల్ సాంగ్స్ పాడినప్పుడు ఏం చెప్పాలి? చక్కగా పాడావు నాయన, అద్భుతంగా పాడావమ్మా, చాలా శృతిశుద్ధంగా పాడావు, ఇట్లా చెప్తుంటారు. క్లాసికల్ పాటలకి అలా చెప్పకూడదా? అందుకనే నేను చెప్తున్నాను, ఎరగదీశావు, చక్కగా పాడావు. థ్యాంక్ యూ సార్. అది కూడా చెప్పచ్చు, ఇక్కడ కూడా అది చెప్పచ్చు, తప్పేం లేదు. ఇందులో పల్లవి కంటే కూడా చరణం అద్భుతంగా ఉందమ్మా. ఆ చరణంలో ఒక నది ప్రవాహంలాగా వెళ్ళిపోయింది. నది ప్రవహించేటప్పుడు దాన్ని ఎవరు ఆపలేరు. ఇక స్వర నదీ ప్రవాహం కూడా అట్లాగే వచ్చింది. అక్కడ తారరరరర ఉంది. అవన్నీ నేను అసలు ఊహించలేకపోతున్నాను. అవన్నీ కూడా ఆయన అద్భుతంగా కంపోజ్ చేశారు. నువ్వు చక్కగా పాడావు నువ్వు. థ్యాంక్ యూ సార్. శ్రీను సార్. చాలా బాగా పాడావు. నాకు కూడా 2 చరణాలు చాలా బాగా పాడావు అనిపించింది. మామూలుగా ఈ పాట 2 అశ్వాలు లాగే గీతా రథం ఇది, కానీ ఒక్కడివే 100 అశ్వ సామర్థ్యంతో 100 HP బలంతో లాగేశావు. థ్యాంక్ యూ సార్. చాలా బాగా పాడావు. నీ గురించి ఒక మాట నేను చెప్తా, నువ్వు నొచ్చుకోవు కదా, బాధపడవు కదా. లేదు సార్. నాకు ముందు నువ్వు ఈ కార్యక్రమంలో పాల్గొని పాడుతున్నప్పుడు నీ వైఖరి, నీ ధోరణి చూసి నాకేమనిపించిందంటే, ఇదేంటి కొంచెం ఇతను ఆగం మనిషి ఉన్నాడు ఏంటి అనిపించింది. నొచ్చుకోవద్దు. చాలా ఆగంగా ఉన్నాడు ఏంటి మనిషి అనుకున్నాను, కానీ ఆగం మనిషి కాదు, నువ్వు ఆగని మనిషివి. ముఖ్యంగా అది బ్రీదింగ్ కి స్పేస్ లేదు, కంటిన్యూస్ గా డ్యూయెట్ కాబట్టి. కానీ అది ఎంత బాగా మేనేజ్ చేసావో చెప్పలేను. అది టేక్ ఆఫ్ ఉంది కదా, ప్రతి నోట్ పర్ఫెక్ట్ గా ఉంది. అండ్ డైనమిక్స్ వాడిన తీరు చాలా బాగుంది. చాలా మంచి పాట వినిపించావు. థ్యాంక్ యూ సో మచ్. వెల్, యూ కిల్డ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. ఎరగదీసా అన్నారు కదా కిరణ్ గారు, అలాగా యూ కిల్డ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. వెల్ డన్.